సివిల్స్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ అందరూ కూడా 2025 యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ విత్ ఇంటర్వ్యూతో ఫైనల్గా వచ్చినటువంటి ర్యాంక్స్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం యూట్యూబ్లో. సో మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ అయినటువంటి వాళ్ళని చూస్తుంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టుగానే నార్త్ వాళ్ళ యొక్క సక్సెస్ రేటు చాలా ఎక్కువగానే ఉంది. సో సౌత్ సైడ్ నుంచి అంటే సౌత్ ఇండియా నుంచి సివిల్స్ని అచీవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎవ్రీ ఇయర్ కూడా కంపేరింగ్ టు నార్త్ తక్కువే ఉంటుంది. బట్ ప్రిపరేషన్ అనేది అటెంప్ట్ అనేది మాత్రం పెరుగుతుంది. అంటే సౌత్ ఇండియా నుంచి చాలామంది అటెంప్ట్స్ అయితే పెంచుతున్నారు, సో టార్గెట్ పెట్టుకుంటున్నారు. సో గతంలో కూడా మన సివిల్స్కి సంబంధించిన సక్సెస్ అయినటువంటి చూసుకుంటే కనుక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లో రేవు ముత్యాలరాజు గారు ఇలా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో సివిల్స్ ప్రిపరేషన్ ఎవరైనా సరే అవ్వాలి అనుకుంటే దానికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ ఏజ్ నుంచే ప్రిపరేషన్ అనేది చేస్తున్న వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నార్త్లో రన్ అవుతున్న కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అక్కడ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఎవరైతే మనం ఆల్ ఇండియా ర్యాంకర్స్ని చూస్తున్నామో వాళ్ళు ఎవరు కూడా 1 మంత్లోనో 1 ఇయర్లోనో సక్సెస్ అయిపోయిన వాళ్ళు కాదు. లాంగ్ లాస్టిక్ ప్రిపరేషన్లో వాళ్ళ యొక్క లైఫ్ టైం గోల్ సివిల్స్గా పెట్టుకుని దానికోసం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ చేస్తూ వస్తున్నారు. బికాజ్ నార్త్లో సివిల్స్ కల్చర్ ఫస్ట్ నుంచి కూడా ఉంది. సో ఇప్పుడిప్పుడే మన సౌత్ ఇండియాకి కూడా అలవాటు అవుతుంది. సో అందుకని డిగ్రీ విత్ సివిల్స్ అనే ప్రోగ్రామ్స్ కూడా మన సౌత్ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఎనీవే సివిల్స్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2025లో వచ్చినటువంటి కట్ ఆఫ్స్, మనకి కొత్త స్టూడెంట్స్ ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా కట్ ఆఫ్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం 2025 కట్ ఆఫ్స్ పెట్టాం. సో 2026 మే 24న మళ్ళీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. అలాగే సివిల్స్కి సంబంధించిన కొత్త వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆల్రెడీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒక ర్యాంక్లో ఉన్నవాళ్ళు మళ్ళీ రాయొచ్చా లేదా, సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మీకు ఈ టోటల్ వీడియో ఏదైతే సివిల్స్ రిలేటెడ్ వీడియోస్ మొత్తం అన్నీ కూడా సివిల్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా, జాగ్రఫీ నుంచి ఎన్ని బిట్స్ వస్తున్నాయి, ఇలాంటి అన్ని విషయాల మీద కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో సివిల్స్ 2026 అని ఒక ప్లేలిస్ట్ రన్ చేస్తున్నాం మనం. సో ఈ వీడియోతో పాటు అన్ని వీడియోలు కూడా అక్కడ ఉంటాయి. సో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా ఆ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతే సివిల్స్ ప్రిపరేషన్లో CSAT ప్రిపరేషన్కి ఎలా, అలాగే జనరల్ స్టడీస్కి ఏమేమి చదవాలి, అలాగే జనరల్ స్టడీస్కి ఎవ్రీ ఇయర్ వస్తున్నటువంటి బ్లూ ప్రింట్ ఆన్ అండ్ యావరేజ్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చేయడానికి ఒకే ఒక రీజన్, మీరు ఇప్పుడు చూస్తున్న పిక్ అనేది చాలామంది చూస్తారు. అట్ ది సేమ్ టైం సివిల్స్ ప్రిపరేషన్ సక్సెస్ అయిన వాళ్ళందరినీ గమనించుకుంటే రీసెంట్ చూస్తున్నాం మనం. MBBS చేసినటువంటి పర్సన్ డాక్టర్, ఆయన మనకు ఫస్ట్ ర్యాంక్ రీచ్ అయ్యారు. తర్వాత చూసుకుంటే డాక్టర్స్ చాలామంది రీచ్ అయ్యారు ఈసారి. అలాగే ఒక రిపోర్ట్ కూడా ఏంటంటే సివిల్స్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఈ సక్సెస్ అయినటువంటి వాళ్ళలో 50% ఇప్పటికే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నవాళ్ళు. ఓకే, సో సేమ్ మన గ్రూప్ 2 కూడా ఏపీ నుంచి వచ్చిన గ్రూప్ 2 క్లియర్ అయింది కదా, 2023 2026లో క్లియర్ అయింది. అక్కడ కూడా సేమ్ 50% ఆల్రెడీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, అట్ ది సేమ్ టైం ఒక టైం టేబుల్ ఉంటుంది, వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది అన్నమాట. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు కదా, సో 9 నుంచి ఈవినింగ్ 5 లోపు ఆ గవర్నమెంట్ జాబ్లో ఉండాలి. ఈవెన్ ఆ గవర్నమెంట్ జాబ్ టైంని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా చక్కగా ప్రిపరేషన్కి ఉపయోగించుకుంటున్నారు. సో తర్వాత ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు భయపడుతున్నారు. ఎవరికి? కంప్లీట్ 24 అవర్స్ ఫ్రీగా ఉండే బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో ఆ డే అంతా ఖాళీ ఉండే స్టూడెంట్స్కి భయపడి బాగా చదవటం వల్ల వీళ్ళు ఇంకా బెటర్ ర్యాంక్ రీచ్ అయ్యి రీసెంట్ గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. అండ్ సివిల్స్లో కూడా 50% పోస్ట్ ఫిల్ అవినవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది ఈ ఇయర్ ఇచ్చిన షాక్. ఎవ్రీ ఇయర్ మనం సివిల్స్ అచీవ్ చేసే వాళ్ళని చాలామందిని గమనించుకొని వస్తున్నాం కానీ బట్ ఈ ఇయర్ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 50% ఆఫ్ ద పర్సన్స్, అంటే వీళ్ళందరూ కూడా గడవలో ఎక్కడో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ లైక్ ఏదో ఒక జాబ్ కొట్టి ఉన్నవాళ్ళే ఈ ఇయర్ సివిల్స్కి ఫోకస్ చేశారు. 2025కి 25 క్లియర్ అయిపోయింది, 26 మే కల్లా క్లియర్ అయిపోతుంటుంది కదా, సో మార్చ్కి క్లియర్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మేకి ప్రిపరేషన్ చేసేవాళ్ళు మళ్ళీ మేకి ప్రిపరేషన్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద క్లారిటీ అబౌట్ సివిల్స్ 2025 కంప్లీట్ రిజల్ట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.